ఈ వీడియోలో నేను మీకు 2 ఇంగ్లీష్ ఇడియమ్స్ నేర్పిస్తాను అండ్ ప్రతి ఇడియమ్కి 2 to 3 ఎగ్జాంపుల్స్ కూడా చెప్తాను. సో లిజన్ కేర్ఫుల్లీ. హే గైస్, వెల్కమ్ టు డే 8 ఆఫ్ ది లెర్న్ 60 idioms in 30 days సిరీస్. ఇప్పుడు నేను నేర్పించే 2 ఇడియమ్స్ని కూడా మీరు మీ డైలీ కాన్వర్జేషన్స్లో ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఇడియం వచ్చేసి కాల్ ఎ స్పేడ్ ఎ స్పేడ్. కాల్ ఎ స్పేడ్ ఎ స్పేడ్. ఇట్ మీన్స్ to speak honestly and directly, even if the truth is unpleasant. It's about saying things as they are, without hiding or changing the truth. అంటే నిజాన్ని ఎంత కఠినంగా ఉన్నా కూడా ఉన్నదున్నట్టుగా చెప్పడం. ఫర్ ఎగ్జాంపుల్, షీ ఆల్వేస్ కాల్స్ a spade, no matter how tough it is. ఆమె ఎప్పుడూ ఉన్నదున్నట్లుగా చెప్తుంది, ఆ నిజం ఎంత కఠినంగా ఉన్నా కూడా. టు బీ ఆనెస్ట్, షీ ఈజ్ సెల్ఫిష్. ఐఎమ్ జస్ట్ కాలింగ్ a spade. నిజం చెప్పాలంటే ఆమె స్వార్థపరురాలు. నేను జస్ట్ ఉన్నదున్నట్లుగా చెప్తున్నా అంతే. యూ ఆల్వేస్ అవాయిడ్ వర్క్. ఐఎమ్ జస్ట్ కాలింగ్ ఎ స్పేడ్. నువ్వెప్పుడు పని చేయాలనుకో, నేను జస్ట్ ఉన్నది ఉన్నట్లుగా చెప్తున్నా అంతే. లెట్స్ కాల్ ఎ స్పేడ్. యూ డిడ్ంట్ ఫర్గెట్ టు రీడ్ ఇట్. యూ టోటల్లీ ఇగ్నోర్డ్ యువర్ స్టడీస్. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుకుందాం. నువ్వు ఇది చదవడం మర్చిపోలేదు, నీ స్టడీస్ని పూర్తిగా ఇగ్నోర్ చేశావు. నెక్స్ట్ ఇడియంకి వెళ్ళే ముందు ఒక చిన్న టెస్ట్ తీసుకుందాం. ఆమె ఉన్నదున్నట్లుగా చెప్పడానికి ఎప్పుడూ భయపడదు, అందుకే ఆమె నాకు ఇన్స్పిరేషన్. ఇప్పుడు ఒక 15 seconds టైం ఇస్తాను. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్తామో కామెంట్ చేయండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రాసారా? గ్రేట్. నేను మీ ఆన్సర్ తర్వాత చెక్ చేస్తాను. సెకండ్ ఇడియం వచ్చేసి కమ్ రెయిన్ ఆర్ షైన్. కమ్ రెయిన్ ఆర్ షైన్. ఇట్ మీన్స్ నో మ్యాటర్ వాట్ హ్యాపెన్స్, రిగార్డ్లెస్ ఆఫ్ డిఫికల్టీస్ ఆర్ వెదర్ కండిషన్స్. అంటే ఏదేమైనా కూడా, ఎలాంటి పరిస్థితుల్లోనైనా కూడా అని అర్థం. పరిస్థితులు ఎలా ఉన్నా కూడా నేను ఈ పనిని పూర్తి చేస్తాను అని చెప్పాలనుకున్నప్పుడు కమ్ రెయిన్ ఆర్ షైన్ని యూజ్ చేస్తాం. కొన్నిసార్లు ఎండగా ఉన్నా వర్షం పడినా ఏదేమైనా ఈ పనిని పూర్తి చేస్తాను అనేసి చెప్తాం కదా, అలాంటప్పుడు కూడా కమ్ రెయిన్ ఆర్ షైన్ అనేసి చెప్పొచ్చు. ఇప్పుడు ఒకసారి ఎగ్జాంపుల్స్ చూద్దాం. కమ్ రెయిన్ ఆర్ షైన్, వి విల్ ఫినిష్ ది ప్రాజెక్ట్ బై ది డెడ్ లైన్. ఏదేమైనా కూడా, ఎలాంటి పరిస్థితుల్లోనైనా కూడా మేము ఈ ప్రాజెక్ట్ గడువు ముగిసేలోపే పూర్తి చేస్తాం. కమ్ రెయిన్ ఆర్ షైన్, షీ నెవర్ మిస్సెస్ హర్ మార్నింగ్ యోగా. ఎలాంటి పరిస్థితుల్లోనైనా కూడా ఆమె రోజు ప్రొద్దున యోగా చేస్తుంది. కమ్ రెయిన్ ఆర్ షైన్, హీ గోస్ టు స్కూల్ ఎవ్రీడే. ఎండగా ఉన్నా వర్షం పడినా ఎలాంటి పరిస్థితుల్లోనైనా అతను రోజు పాఠశాలకి వెళ్తాడు. ఇట్స్ టైమ్ టు టెస్ట్. ఎలాంటి పరిస్థితుల్లోనైనా కూడా మా అమ్మమ్మ రోజు పొలానికి వెళ్తుంది. ఇప్పుడు 15 seconds టైం తీసుకొని దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్తామో కామెంట్ చేయండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సర్ రాసారా? వెరీ గుడ్. ఇప్పుడు మీ అందరి ఆన్సర్స్ చెక్ చేస్తాను. టేక్ ఎ నోట్బుక్ అండ్ ఎ పెన్. ఫస్ట్ ఈ ఇడియమ్స్ని యూజ్ చేసి 10 sentences ఫామ్ చేయండి. తర్వాత వాటిని ఫోటో తీసి నాకు ఇన్స్టాగ్రామ్లో DM చేయండి, లేదంటే టైప్ చేసి కింద కామెంట్ చేయండి. సీ యూ టుమారో ఫర్ డే 9 ఆఫ్ ది లెర్న్ 60 idioms in 30 days సిరీస్. కీప్ లెర్నింగ్, కీప్ స్పీకింగ్, టేక్ కేర్.